రికార్డ్ అవుతుందా? Yes. When light of sufficient energy falls on any metallic plate, సపోజ్ దిస్ ఈస్ అ సోలార్ ప్యానల్, ఇదేంటి సోలార్ ప్యానల్ అనుకోండి. ఏదైనా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ దీనిపైన పడినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ అనేటివి ఎజెక్ట్ అవుతాయి. దీని నుంచి ఎలక్ట్రాన్స్ సమ్ స్పీడ్తో ఎజెక్ట్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. ఈ ఫినామినా మొత్తాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ లైట్కి సమ్ ఎనర్జీ ఉంటుంది, దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ హెచ్న్యూ. ఓకే, సో ఎనర్జీని మనం హెచ్న్యూలో ఇండికేట్ చేస్తాం. అంటే ఇచ్చిన ఎనర్జీ టూ పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఇచ్చిన ఎనర్జీ టూ పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఈ ఈక్వల్ టు హెచ్న్యూ ఈక్వల్ టు ఇచ్చిన ఎనర్జీ మొత్తం టూ పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది. లైట్ ఎనర్జీ అనేది టూ పార్ట్స్గా స్ప్లిట్ అవుతుంది. ఒకటి వర్క్ ఫంక్షన్, ఇంకోటి కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? సపోజ్ మీరు 10 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చారనుకోండి, అందులో సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ అంటే ఏంటంటే మెటల్కి అండ్ ఎలక్ట్రాన్కి మధ్యలో న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. The minimum energy required to remove the electron from the metal atom valence cell is called as work function. Work function ante the minimum energy required to remove a free electron from that metal is called as work function. So this work function we indicated with the letter W naught. So W naught ante enti adi kuda H nu naught ante formula raskondi ikkada. So what is the formula for this? E equal to H nu antamu. W naught ante H nu naught plus kinetic energy ante half mv square. What is that? Half mv square. When nu is the frequency, nu naught is the threshold frequency or cutoff frequency అని కూడా అనొచ్చు. అండ్ దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. అండ్ మీరు వేవ్ లెంత్ లో రాయాలనుకుంటే ఇలా రాయొచ్చు, hc by lambda naught ప్లస్ హాఫ్ mv స్క్వేర్. ఓకే, సో దీని నుంచి మనకి ఇంకొక ఫార్ములా కూడా రావచ్చు. అండ్ ఇక్కడ మనకి త్రీ గ్రాఫ్స్ ఉంటాయి. అండ్ దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు వెలాసిటీ ఫార్ములా వస్తుంది. వెలాసిటీ ఫార్ములా ఎట్లా వస్తుంది? ఈ హెచ్సిని తీసుకెళ్ళండి. సో హెచ్సి తీసుకెళ్తే ఇక్కడ ఏమవుతుంది? 1/λ మైనస్ 1/λ నాట్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ అవుతుంది కదా, హాఫ్ mv స్క్వేర్. సో బై 2 నీటి తీసుకెళ్తే ఇంటూ 2, బై m నీటి తీసుకెళ్తే ఇంటూ m నీటి తీసుకెళ్తే బై m. సో మొత్తానికి ఏమవుతుంది? 2hc/m ఇంటూ 1/λ మైనస్ 1/λ నాట్ ఈక్వల్ టు v స్క్వేర్. ఓకే, v స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ రూట్ వస్తుంది. అంటే వెలాసిటీ ఆఫ్ అండ్ ఫోటో ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. v ఈక్వల్ టు 2hc/m ఇంటూ 1/λ మైనస్ 1/λ నాట్. ఓకే, ఇది వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకే, సో నెక్స్ట్ వన్, దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. c/λ అంటే మీకు తెలుసు న్యూ అని. ఓకే, c ఈక్వల్ టు న్యూ లాంబ్డా. c అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్. Velocity of light equal to frequency into wavelength. Then frequency equal to c/λ. So this we can write like this also, 2h/m nu minus nu naught. So దీంట్లో ఒకవేళ ఫ్రీక్వెన్సీ టర్మ్లో ఇచ్చి వెలాసిటీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేయమంటే సో ఇది మీరు యూజ్ చేయండి. ఓకేనా? ఓకే, సో 1 angstrom equal to ఫార్ములా ఏంటి? 10⁻⁻8 centimeter or 10⁻⁻10 meter. 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇస్తే దాన్ని జౌల్స్లోకి కన్వర్ట్ చేయాలంటే మీరు ఈ ఫార్ములా యూజ్ చేయండి. 1.602 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఓకే, సో 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చి 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ జౌల్స్లోకి కన్వర్ట్ చేయాలంటే 1.602 ఇంటూ 10⁻⁻13 జౌల్స్. 1 మిలియన్ అంటే 10⁻6 కదా, సో ప్లస్ ఇంటూ 10⁻6 చేస్తే ఇది వస్తుంది 10⁻13 joules. Okay, next one, if n photons are emitted in the time t by a monochromatic source of power p. Suppose కొన్ని ఫోటాన్స్ ఎమిట్ అవుతాయి, లైట్ అనేది ఫోటాన్స్ ఫామ్లో ఎమిట్ అవుతాయి. దాని పవర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో పవర్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఉంది ఇక్కడ. పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైం. ఓకే, ఎనర్జీ పర్ యూనిట్ టైం వి కాల్డ్ యాజ్ అ పవర్. సో n ఫోటాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ని n అంటాము. సో hν అనేది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, అంటే n ఫోటాన్స్ యొక్క ఎనర్జీ nhν అవుతుంది. సో విత్ ఇన్ ద టైమ్ అవి రిలీజ్ అవుతున్నాయి. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? అక్కడ న్యూని మనం nhc/λ అని కూడా రాసుకోవచ్చు. సో nhc/λ ఇంటూ టీ, ఇది పవర్కి ఫార్ములా. నెక్స్ట్ వన్, ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్కి కూడా ఫార్ములా ఉంది. ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్, సో ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ I ఈక్వల్ టు పవర్ పర్ యూనిట్ ఏరియా అని ఇంటెన్సిటీ అంటాం. ఒక యూనిట్ ఏరియాలో ఎంత పవర్ అనేది ఫోకస్ అవుతుంది,
ఎంత పవర్ ఆఫ్ లైట్ అనేది ఫోకస్ అవుతుంది అనేది ఇంటెన్సిటీ. సో ఇంటెన్సిటీ అంటే పవర్ పర్ యూనిట్ ఏరియా వి కాల్డ్ as ఇంటెన్సిటీ. సో దట్ ఏరియా మనకు పాయింట్ సోర్స్గా అబ్జర్వ్ చేస్తే దాన్ని పాయింట్ సోర్స్ అంటే ఒక స్పెరికల్ షేప్ అనుకుంటే 4πr² అవుతుంది. ఓకే, ఇక్కడ పాయింట్ సోర్స్ అని పెట్టండి, ఒక పాయింట్లో పడుతుంది ఫర్ పాయింట్ సోర్స్. For point source I equal to P by A, which is equal to P by 4πr². So for point source. So next one is Einstein photoelectric effect. So ఒకవేళ సిలిండర్ ఫామ్లో అయితే, ఫర్ సిలిండ్రికల్ ఫామ్లో అయితే మనకి సిలిండర్ రిలేటెడ్ ఫార్ములా తీసుకోవాలి. ఫర్ సిలిండ్రికల్ ఫామ్ వాట్ ఈస్ ద పవర్ ఇంటెన్సిటీ ఫార్ములా? ఇంటెన్సిటీ ఈక్వల్ టు పవర్ బై 2πRH. అంటే షేప్ని బట్టి ఆ ఏరియా రిలేటెడ్ ఫార్ములా తీసుకోవాలి. సిలిండ్రికల్ అయితే 2πRH, ఒకవేళ పాయింట్ సోర్స్ అని అబ్జర్వ్ చేస్తే 4πr² అలా తీసుకోవాలి. ఓకే, సో ఇందాక మనం కొన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫార్ములాస్ చూసాం కదా, ఏంటవి? ఈక్వల్ టు ఏమన్నాను? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్? When light of sufficient energy falls on any metallic plate, some ejection of electrons takes place, and these electrons we called as photoelectrons. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేస్తాం కదా. సో ఏదైనా లైట్ ఎనర్జీ దీనిపైన పడినప్పుడు దీని నుంచి ఎలక్ట్రాన్స్ అనేటివి ఎమిట్ అవుతాయి, అవునా? ఈ ఎఫెక్ట్ని ఏమంటున్నాము? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటున్నాము. అలా రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని ఫోటో ఎలక్ట్రాన్స్ అంటున్నాము. ఇక సమ్ లైట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, దీనికి ఆల్రెడీ నేను ఫార్ములాస్ ఇచ్చేస్తాను. ఏంటవి? ఈక్వల్ టు, మనం ఇచ్చిన ఎనర్జీ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఫంక్షన్ అంటే h0, అంటే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ దీస్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ ఆటమ్ వి కాల్డ్ as, అంటే మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద మెటల్ ఆటమ్ వి కాల్డ్ as వర్క్ ఫంక్షన్. కైనెటిక్ ఎనర్జీ అంటే ఇలా ఉంది కదా, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు h0 అనుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక గ్రాఫ్ వస్తుంది. ఓకే, సో ఆ గ్రాఫ్ మనము దేని మధ్యలో గ్రాఫ్ గీయబోతున్నాం? మనం న్యూకి న్యూ0కి మధ్యలో గ్రాఫ్ గీయబోతున్నాం. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంది? y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో దీనికి మనం గ్రాఫ్ గీయబోతున్నాం. సరే, మీకు ఒకవేళ గ్రాఫ్ న్యూ వర్సెస్ న్యూ0 గీయమన్నారంటే, లేదంటే న్యూ వర్సెస్ కైనెటిక్ ఎనర్జీ గీయమన్నారంటే, సో లేదంటే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఇలా రాసుకోండి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు hν మైనస్ hν0. ఓకే, ఇది ఇప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది మనకి. ఓకే, సో దీనికి గ్రాఫ్ ఎలా గీస్తారు అంటే, y యాక్సిస్ పైన కైనెటిక్ ఎనర్జీ తీసుకోండి, x యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీ తీసుకోండి, అంటే ఇంటర్సెప్ట్ నెగిటివ్ ఇంటర్సెప్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు గ్రాఫ్ ఎలా వస్తుంది? సో గ్రాఫ్ దీనికి మీకు ఎలా వస్తుంది? సో ట్రై టు ప్లాట్ ద గ్రాఫ్ ఫర్ దిస్ y ఈక్వల్ టు mx ప్లస్ c గ్రాఫ్. అంటే x యాక్సిస్ పైన ఏం తీసుకుంటారు? ఫ్రీక్వెన్సీ తీసుకుందాము, x యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీ తీసుకుందాము, అండ్ y యాక్సిస్ పైన ఏం తీసుకుందాము? y యాక్సిస్ పైన కైనెటిక్ ఎనర్జీ తీసుకుందాం. ఓకే, సో ఇది నెగటివ్ ఇంటర్సెప్ట్ కాబట్టి మీకు గ్రాఫ్ ఎలా రావచ్చు? ఓకే, చూద్దాం. ఫస్ట్ x యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీ తీసుకోండి, x యాక్సిస్ పైన ఫ్రీక్వెన్సీ, y యాక్సిస్ పైన కైనెటిక్ ఎనర్జీ తీసుకోండి. అప్పుడు ఏమవుద్ది? ఫ్రీక్వెన్సీ పెరిగితే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతాయి కదా. సో ఇది y ఈక్వల్ టు mx ప్లస్ c అనేది ఒక స్ట్రెయిట్ లైన్ గ్రాఫ్ని ఇండికేట్ చేస్తుంది. ఆ స్ట్రెయిట్ లైన్ నెగిటివ్ ఇంటర్సెప్ట్తో ఉంది. సో ఇది మీకు గ్రాఫ్ వస్తుంది. స్లోప్ పాజిటివ్ ఉంది కాబట్టి పైకి గీయాలి, ఒకవేళ స్లోప్ నెగిటివ్ అయితే కిందికి గీయాలి. ఓకే, సో ఇది ఎంత? ఇప్పుడు నెగిటివ్ ఇంటర్సెప్ట్ మైనస్ hν0. దీని యొక్క స్లోప్ ఏమవుతుంది? అప్పుడు స్లోప్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? హెచ్ని ఇండికేట్ చేస్తుంది. దెన్ స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఈస్ h. ఓకే, ఈ గ్రాఫ్ మనం కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గీసాము. కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ ఫ్రీక్వెన్సీ గీస్తే గ్రాఫ్ మీకు ఇలా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, స్టాపింగ్ పొటెన్షియల్ అని ఉంటుంది. స్టాపింగ్ పొటెన్షియల్ ఫ్రీక్వెన్సీ అని ఒక గ్రాఫ్ ఉంటుంది. స్టాపింగ్ పొటెన్షియల్ ఓవర్ అప్ టు హియర్ ఎవ్రీవన్? ఎస్, ఓకే. సో దీని నుంచి ఏం చెప్పవచ్చు అంటే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఇంటెన్సిటీతో పాటు పెరుగుతుంది. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెరిగింది అనుకోండి, ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ పెరిగితే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది, అంటే ఎమిట్ అయ్యే ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి.
అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ పర్ సెకండ్ ఆల్సో ఇంక్రీజెస్. చేసే సౌండ్ అవుతుంది. For given frequency of incident radiation, stopping potential is independent of photoelectron. Stopping potential ante enti? What is meant by stopping potential? For a given frequency of incident radiation, stopping potential V naught is independent of photoelectron. So దాని మీద ఒక గ్రాఫ్ గీద్దాం. స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ రెండిటికి గ్రాఫ్ గీద్దాం. చలో, all of you draw the graph. Stopping potential versus frequency. You take the frequency on the x-axis and stopping potential on the y-axis. సో ఈ రెండింటికి గ్రాఫ్ తీస్తే సో మీకు ఇలా వస్తుంది గ్రాఫ్. ఈ విధంగా వస్తుంది గ్రాఫ్, ఇలా వస్తుంది. సో దేనికి మధ్యలో ఈ గ్రాఫ్ ఉంది? గ్రాఫ్ అనేది స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ V0 వర్సెస్ ఇంకోటి ఫ్రీక్వెన్సీ. ఈ రెండింటికి మధ్యలో గ్రాఫ్ తీస్తే గ్రాఫ్ ఇలా వస్తుంది. అండ్ ఇక్కడ స్లోప్ ఏమవ్వచ్చు? స్టాపింగ్ పొటెన్షియల్ అంటే మీకు తెలుసు కదా, ఎట్లా మనం ఇది ఏ ఫార్ములా నుంచి ఇది తీసుకురావచ్చు? సేమ్ ఇందాక ఫార్ములా ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఉంది. కైనెటిక్ ఎనర్జీ కూడా ½ లాగే కైనెటిక్ ఎనర్జీకి ఈ V0 కూడా తీసుకోవచ్చు. hν ఈక్వల్ టు hν0 ప్లస్ E ఇంటూ V0 ఇలా తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దేని వర్సెస్ గీసాం మనం? ఇది y వర్సెస్ V0 వర్సెస్. సో ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లోకి మార్చుకోండి. y ఈక్వల్ టు mx ప్లస్ c hν మైనస్ hν0. అంటే ఇందాకటి గ్రాఫ్ జస్ట్ ఇందాక గీసాం కదా కైనెటిక్ ఎనర్జీ వర్సెస్ న్యూ అని. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని ఈ V0తో మనం చెప్తాము. అప్పుడు V0 ఇటువైపు వస్తే రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది? h/e ఇటు వస్తుంది. E అనేది చార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఆర్ ఫోటాన్ ఇంటూ ఫ్రీక్వెన్సీ hν0. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది? y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. చూడండి, y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. ఇక్కడ c అంటే ఏది? వాట్ ఈస్ c? c ఈజ్ hν0. నెగిటివ్ ఇంటర్సెప్ట్ కాబట్టి నెగిటివ్ y యాక్సిస్ని కట్ చేసింది ఇక్కడ. అండ్ స్లోప్ ఏమవుతుంది ఇక్కడ? వాట్ ఈస్ ద స్లోప్? స్లోప్ అనేది ఏమవుతుంది? స్లోప్ m ఈక్వల్ టు చెప్పండి ఏమవుతుంది? h/e అవుతుంది. స్లోప్ m ఈక్వల్ టు h/e అవుతుంది, రైట్. అండ్ ఇక్కడ m ప్లస్లో ఏముంది? m ప్లస్లో h/e ఉంది, x ప్లస్లో ఫ్రీక్వెన్సీ ఉంది, y ప్లస్లో పొటెన్షియల్ V0 ఉంది. సో దీనికి స్టాపింగ్ పొటెన్షియల్ వర్సెస్ ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్ ఇస్తే ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ద కైనెటిక్ ఎనర్జీ అండ్ స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్ వ్యారీ లీనియర్లీ విత్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. అంటే ఇంటెన్సిటీ పెరిగితే అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ స్టాపింగ్ పొటెన్షియల్ ఆ రెండు కూడా వ్యారీ అవుతూ ఉంటాయి. When photo current increases with the increase in the intensity. When intensity increases, potential also increases. Okay. When intensity value is decreases, potential is decreases. At this potential, the photo current value becomes 0, and that potential we called as stopping potential. Here, which one we called as stopping potential, and this is we called as stopping potential. This is stopping potential anali. అంటే ఈ పొటెన్షియల్ దగ్గర అంటే కరెంట్ అనేది కంప్లీట్గా 0 అయిపోయింది. అవి ఇంటెన్సిటీ తగ్గినప్పుడు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కూడా 0 అయిపోతుంది. సో ఎలక్ట్రాన్స్ ఎమిషన్ జరగాలి కాబట్టి అక్కడ కరెంట్ కూడా ఏం ఫ్లో అవ్వదు కాబట్టి అక్కడ దాన్ని స్టాపింగ్ పొటెన్షియల్ అని అంటాం. అంటే ఏ ఇంటెన్సిటీ దగ్గర అయితే ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవ్వడం ఆగిపోతుందో దాన్ని ఆ పొటెన్షియల్, ఏ పొటెన్షియల్ దగ్గర అయితే ఫోటో ఎలక్ట్రాన్స్ రావడం ఆగిపోతుందో దాన్ని స్టాపింగ్ పొటెన్షియల్ అనాలి. స్టాపింగ్ పొటెన్షియల్ని మనం -V0 ఇక్కడ మొత్తం ఫోటో కరెంట్ అనేది 0 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్, ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వర్క్ ఫంక్షన్కి ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి అంటే λ0ని యాంగ్స్ట్రమ్స్లో ఇచ్చినప్పుడు మీకు W0 అనేది ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి తీసుకురావాలి అని అంటే దెన్ యూ యూజ్ దిస్ ఫార్ములా 12,400/λ0 యాంగ్స్ట్రమ్స్. ఓకే, సో ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి? వేవ్ లెంత్ని యాంగ్స్ట్రమ్స్లో ఇచ్చి వర్క్ ఫంక్షన్స్ని ఎలక్ట్రాన్ వోల్ట్తో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్
Next one, de Broglie's real nature of matter, de Broglie hypothesis. Next one, de Broglie's hypothesis. de Broglie hypothesis ఏం చెప్పాడంటే, de Broglie అనేది వేవ్ లెంత్ ఫార్ములా ఇచ్చాడు. వేవ్ లెంత్ is associated with the matter wave of the particle is given by lambda equal to h by p. Write down these formulas. Lambda equal to h by p. p అంటే ఏంటి? మూమెంటం ని మనం మాస్ ఇంటూ వెలాసిటీతో ఇండికేట్ చేస్తాం. దీనికి ఇంకొక ఫార్ములా కూడా ఉంది. అండ్ దీన్ని ఎనర్జీ ఫార్ములా అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అడిగితే దీన్ని √2m into kinetic energy, where k is called as kinetic energy. ఒకవేళ kinetic energy ని మీరు పొటెన్షియల్ తో రీప్లేస్ చేయాలనుకుంటే, సో దెన్ వీ కెన్ రైట్ దిస్ h by √2m into E into V. E అనేది చార్జ్, V అనేది పొటెన్షియల్. ఇక్కడ V ని పొటెన్షియల్ అంటాము. సో గుర్తుపెట్టుకోండి, ఈ పొటెన్షియల్ ని క్యాపిటల్ లెటర్ లో రాయండి. ఓకే, V పొటెన్షియల్ అవుతుంది ఇక్కడ. So where V is the small v we called as velocity, capital V we called as potential. Okay, and here nu we called as frequency. ఒకవేళ న్యూ లో చెప్తే ఫ్రీక్వెన్సీ అని చెప్పాలి, రైట్? ఒకవేళ ఫర్ దీనికి మళ్ళీ ఫార్మ్స్ ఉన్నాయి, de Broglie వేవ్ ఫార్మ్స్. సో ఫస్ట్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రాన్. ఒకవేళ ఎలక్ట్రాన్ కి అడిగితే రైట్ డౌన్ దిస్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రాన్. For electron, lambda equal to h by √2m into q into v. v అనేది ఇక్కడ పొటెన్షియల్ ఇలా రాయండి, which is equal to 12.27 by √v. అంటే ఇక్కడ h వాల్యూ, m వాల్యూ, ఎలక్ట్రాన్ యొక్క మాస్ తెలుసు, అండ్ ప్లాంక్ కాన్స్టెంట్ వాల్యూ తెలుసు, దాని చార్జ్ తెలుసు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి వచ్చే ఫార్ములా ఈ ఫార్ములా ఉంటుంది. 12.27 by √v. ఇది యాంగ్స్ట్రమ్స్ లో వస్తుంది. వేవ్ లెంత్ అనేది మీకు యాంగ్స్ట్రమ్స్ లో వస్తుంది. ఓకే, ఒకవేళ ఫర్ ఫోటాన్ కి అయితే, ఒకవేళ మీకు ఫర్ ఫోటాన్ కి అడిగితే ఫార్ములా ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఫోటాన్, రైట్ డౌన్ ఫార్ములా ఫర్ ద ఫోటాన్. Lambda equal to 0.286 by √v angstroms. ఇది ఫోటాన్ కి. ఒకవేళ ఫోటాన్ కి అని అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి. సో నెక్స్ట్ ఫార్ములా డ్యూట్రాన్ కి ఉంటుంది. ఫర్ డ్యూట్రాన్, write down the formula for the deuteron. Lambda equal to 0.202 by √v. ఇది డ్యూట్రాన్ కి అయితే. ఒకవేళ ఆల్ఫా పార్టికల్ కి అడిగారు అనుకున్నాం, ఆల్ఫా పార్టికల్ కి అయితే సో ఫార్ములా ఎలా ఉంటుంది? ఆల్ఫా పార్టికల్ కి అయితే ఫోర్త్ వన్ ఫర్ ఆల్ఫా పార్టికల్. For alpha particle, lambda equal to 0.101 by √v. Lambda equal to 0.101 by √v angstrom. Okay, these are the various forms of the de Broglie's. Next one, when the material particles like neutron are in the thermal equilibrium at absolute temperature, అప్పుడు ఎనర్జీకి బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ కి మధ్యలో ఫార్ములా ఒకటి ఉంటుంది. సో ఎనర్జీ ఈక్వల్ టు, ఒకవేళ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ లో ఎనర్జీని ఎలా డిఫైన్ చేయాలంటే, ఎనర్జీ ఈక్వల్ టు 3/2 ఇంటూ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ని కేబీతో చూపించండి ఎట్ గివెన్ టెంపరేచర్ T. సో విచ్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ mv², where we called as kb, we called as Boltzmann constant. The value of Boltzmann constant here 1.38 into 10 to the power of minus 23. 1.38 into 10 to the power of minus 23 joule per Kelvin. Okay, this kb we called as Boltzmann constant. ఒకవేళ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ లో వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమని అడిగితే, సో ఫార్ములా అప్పుడు ఏమవుతుంది? రైట్ ఆన్ ద ఫార్ములా ఫర్ in terms of Boltzmann constant. Lambda equal to h by √3m kT. 3m
kT. బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్లో ఒకవేళ వేవ్ లెంత్కి ఫార్ములా ఇది. సో దీన్ని ఒకవేళ న్యూట్రాన్కి అడిగితే ఫర్ న్యూట్రాన్ పార్టికల్కి వేవ్ లెంత్ ఫార్ములా రాయండి. లాంబ్డా ఈక్వల్ టు 30.8/√T ఆంగ్స్ట్రమ్స్. దిస్ ఈస్ ఫర్ ద న్యూట్రాన్. ఇక్కడ మీకు చూస్తే లాంబ్డా అనేది వేవ్ లెంత్ అనేది టెంపరేచర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కదా. సో √ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. అండ్ ఒకవేళ ఎనర్జీ టర్మ్స్లో మీకు ఈ ఫార్ములా కన్వర్ట్ చేయాలి అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా కావాలి అంటే ఫర్ న్యూట్రాన్ దీన్నే ఎనర్జీ ఫార్ములోకి మీరు కన్వర్ట్ చేయాలనుకుంటే ఈ ఫార్ములా కూడా రాసుకోవచ్చు. లాంబ్డా ఈక్వల్ టు 0.286/√/kinetic energy. So in angstroms, this is the formula to find out the wavelength for neutron. Okay, so next one is lambda అనేది ఇక్కడ t కి √T కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. ఒకవేళ టెంపరేచర్ వర్సెస్ వేవ్ లెంత్ మీకు టెంపరేచర్స్ ఇచ్చి కరెస్పాండింగ్ వేవ్ లెంత్స్ అడిగితే ఫార్ములాని ఇలా రాసుకోండి. λ1/λ2 ఈక్వల్ టు √T2/T1. ఒకవేళ ఫర్ గ్యాసియస్ మాలిక్యూల్స్కి అడిగారు అనుకోండి, ఫర్ ఏ గ్యాస్ మాలిక్యూల్స్ వేవ్ లెంత్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ మనకు తెలుసు లాంబ్డా ఈక్వల్ టు h/p. సో ఇది గ్యాసియస్ పార్టికల్స్ అన్నారు కాబట్టి పీని ఇక్కడ మాస్ ఇంటూ వెలాసిటీగా రాసుకోండి. బట్ ఇక్కడ వెలాసిటీని RMS వెలాసిటీలో తీసుకోవాలి ఒకవేళ గ్యాసియస్ పార్టికల్స్ అడిగితే. మరి RMS వెలాసిటీకి ఫార్ములా మీకు తెలుసు కదా, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఇచ్చారు √3kT/m. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద గ్యాసియస్ మాలిక్యూల్స్కి వేవ్ లెంత్ అని అడిగితే సో యూజ్ దిస్ ఫార్ములా, రైట్. నెక్స్ట్ వన్ we have Heisenberg uncertainty principle. Heisenberg uncertainty principle ఏం చెప్పారు? Heisenberg uncertainty principle. Note down this Heisenberg's uncertainty principle. Heisenberg's uncertainty principle లో it is not possible to measure both the position and momentum of an electron at the same time exactly. అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మూమెంటంని మనం ఒకేసారి ఫైండ్ అవుట్ చేయలేము. సో దానికి ఫార్ములా ఏంటి? Δx ఇంటూ Δp గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు h క్రాస్. h క్రాస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ h/2π. ఓకే, యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ని ఒకవేళ మీకు పొటెన్షియల్లో కనుక అడిగితే సో దానికి డావిసన్ అండ్ జర్మర్స్ ఎలక్ట్రాన్ డైఫ్రాక్షన్ ఎక్స్పెరిమెంట్లో మనకి వేవ్ లెంత్కి ఇంకొక ఫార్ములా ఇచ్చారు. ఇది డావిసన్ ఎక్స్పెరిమెంట్ అని అంటే. నెక్స్ట్ వన్ ఈస్ డావిసన్ ఎక్స్పెరిమెంట్లో ఒక ఫార్ములా ఇచ్చారు వేవ్ లెంత్కి. సో వేవ్ లెంత్ ఈక్వల్ టు 12.27/√/v. ఈ వీని ఇలా రాయండి, పొటెన్షియల్ దట్ ఇండికేట్స్ పొటెన్షియల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 12.27/√/. ఇక్కడ ఒకవేళ 54 తీసుకోండి. ఒకవేళ పొటెన్షియల్ 54 అయింది అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 1.67 యాంగ్స్ట్రమ్ అవుతుంది. ఓకే, ఇక్కడ పొటెన్షియల్ని 54గా పెట్టారు, అప్పుడు వేవ్ లెంత్ 1.67 యాంగ్స్ట్రమ్ వచ్చింది. ఓకే, 12.27/√v. దిస్ ఈజ్ అబౌట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ and dual nature of radiation and matter related formulas ఇది. So next one atom scale. Okay, so before going to the, if you like this video please subscribe. Thank you for watching. Bye.